మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ టైమ్స్ భక్తి. ఈ యొక్క శ్రీ పరాభావ నామ సంవత్సర శుభాకాంక్షలతో మరి ముందుగా మీకు రాశి ఫలాలు అందించాలనేటువంటి ఈ నా ప్రయత్నంలో భాగంగా మరి మేషం నుండి మీనం వరకు ద్వాదశ రాశుల వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మీ జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయే విషయాలన్నీ కూడా ఈ రాశి ఫలాలలో ఉన్నవి కనుక ఈ శ్రీ పరాభావనామ సంవత్సరంలో మీ జీవితంలో ఏదైతే జరిగిందో, జరుగుతుందో, మరి జరగబోయేది ఏమిటో కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఒక మాట, గోచారం వేరు, గ్రహచారం వేరు. గోచార ఫలితాలలో ఉండే మార్పులు, గ్రహచార ఫలితాలలో ఉండే మార్పులు వేరువేరుగా ఉంటాయి కనుక ఇది అబ్జర్వ్ చేసుకోండి. శ్రీ పరాభావనామ సంవత్సర శుభ ఆశీస్సులు మరొక్కసారి మన టైమ్స్ భక్తి ఛానల్ నుండి మరొక్కమారు పరాభావనామ సంవత్సర శుభ ఆశీస్సులు. ఆల్ ద బెస్ట్. వృషభ రాశి వారు అనగానే కొంచెము లేజినెస్ ఎక్కువ ఉంటుంది వీరికి. వృషభ రాశి వారికి బద్ధకస్తము అనేటువంటిది వీరు కొంచెము విడనాడినట్టయితే విడిచిపెట్టుకోవడం వల్ల టాప్ పొజిషన్కి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. మరైతే వృషభ రాశి అనగానే వృషభ రాశి వారికే ఉంటుందా అంటే లగ్నాన్ని బట్టి మళ్ళీ ఇక్కడ ఇప్పుడు వృషభ రాశి అయ్యింది, మరి మేష లగ్నము అయితే చాలా స్పీడ్గానే ఉంటుంది. అట్లా ఏదున్నా మనం చెప్పేటువంటిది సుమారుగా ఇక్కడ గోచారానికి సంబంధించినటువంటి ఫలితాలు. గోచారము అంటే మనకు సంవత్సరానికి ఒకసారి గురుగ్రహం మారుతూ ఉంటుంది. 2.5 సంవత్సరాలకు శనైశ్వరుడు మారుతూ ఉంటాడు. సూర్యుడు నెలకొకసారి ప్రతి రాశిలోకి ఈ యొక్క 1 ఇయర్లో 12 నెలలలో ప్రతి రాశిలోకి తను తిరిగి రావాల్సింది. ఇట్లా ఇక రాహుకేతువులు మనకు సుమారుగా కూడా అవి ఒక సంవత్సరం 2.5 సంవత్సరాల 2 సంవత్సరాల దాకా ఉంటాయి. ఇవి ఏదున్నా మనకు మెయిన్గా ఏమిటంటే గురువు శని మార్పు అనేటువంటిది దాన్ని బేస్ చేసుకునే ఈ గోచార ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు ఒక వ్యక్తికి రాహు దశ నడుస్తూ ఉన్నది జాతక రీత్యా. ఇది 18 సంవత్సరాలు ఉంటుంది. ఇది 18 సంవత్సరాలు ఉండేటువంటి ఈ దశలో అతనికి ఈ యొక్క రాహువు గనుక మంచి స్థానాలలో ఉంటే, ఇప్పుడు ఉదాహరణకు రాహుగ్రహం వచ్చేసి కుంభంలో ఉన్న, మనకు వృషభంలో ఉన్న, తులాలో ఉన్న మంచి ఫలితాలు ఇస్తాడు రాహుగ్రహం. ఈ దశ నడుస్తూ ఉన్నన్ని రోజులు మంచి యోగము, డబ్బు సంపాదన అన్నీ ఉంటుంది. ఇదే శుక్ర మహర్దశ వచ్చింది అనుకుందాం. శుక్రుడు ఈ శుక్ర మహర్దశ మనకు ఉన్నన్ని రోజులు కూడా అద్భుతమైన యోగాన్ని తెచ్చిపెడుతుంది. అంటే ఈ శుక్రుడు మంచి స్థానంలో ఉండాలి. ఇట్లా ఇవన్నీ అది నేను చెప్పేది. ఈ గోచారం అనగానే ఇప్పుడు ఇందులో మీరు వస్తారు, నేను వస్తాను, మోడీజీ వస్తారు, చంద్రబాబు నాయుడు గారు వస్తారు, పవన్ కళ్యాణ్ గారు వస్తారు, ప్రపంచం మొత్తం వస్తుంది. కనుక గోచారం కంటే గ్రహచారం ఫలితాలను తెలుసుకునే ప్రయత్నం చేయాలి వీళ్ళు ఎక్కువ. సో మనం ఇప్పుడు వృషభ రాశిలోకి వెళుతున్నాము. వృషభ రాశి వారు ఏది ఏమైనా కూడా ఈ 2026 ఆగస్టు నుండి చాలా జాగ్రత్తగా ఉండాలి. 2027 మార్చ్ ఏప్రిల్ తర్వాత నుండి విపరీతమైనటువంటి కష్టాలు స్టార్ట్ కాబోతూ ఉన్నవి. సో 2026 ఆగస్టు సెప్టెంబర్ నుండి స్టార్ట్గా ఇప్పుడు ఒక కార్లో ట్రావెల్ చేస్తున్నాం. ఇందులో పెట్రోల్ అయిపోయేటువంటి సమయంలో కార్లో లైట్ పడుతుంది. ఓకే, లైట్ పడ్డాక కూడా మనకు 50 కిలోమీటర్లు, 60 కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు పోయే కార్లు ఉన్నాయి. ఛార్జింగ్ ఇక అయిపోతుంది అనగా అందులో ఒక లైట్ పడుతుంది. ఛార్జింగ్ పెట్టుకో బ్యాటరీ కార్. అట్లా
ఈ 2026 ఆగస్టు సెప్టెంబర్ నుండే వీరికి లైట్ అనేటువంటిది స్టార్ట్ కాబోతున్నది, లైట్ పడుతుంది వృషభ రాశి వారికి. సో జరిగినటువంటి సందర్భాలు, డ్యామేజెస్ ఏవైతే ఉన్నాయో, ఎందుకంటే 2025 జూన్, జూలై, ఆగస్టు టైంలో ప్రదేశ మార్పులు కానీ, ఉద్యోగంలో మార్పులు కానీ, మొత్తానికి 2024లో వివాహం కాని వారికి వివాహము, సంతానం కాని వారికి సంతానము, గృహయోగాలు ఇవన్నీ భగవంతుడు వీరికి ఇచ్చాడు. ముందే బాగుంది ఇచ్చాడు 24లో. సో కృతికా నక్షత్రం ఇక్కడ మనకు 3, 4, 5. అదే విధంగా మనకు రోహిణి నక్షత్రం వస్తుంది, మృగశిర నక్షత్రం 2 పాదాలు వస్తాయి దీంట్లో. ఎంత సుందరంగా, ఎంత అందంగా ఉంటారంటే కృష్ణునికి సంబంధించినటువంటి పోలికలు. రోహిణి నక్షత్ర జాతకులు వాస్తవానికి అసలు ఎంతటి సౌందర్యం అంటే అంతటి సౌందర్యంగా ఉంటారు. ఒకవేళ వారి వ్యక్తిగత జాతకంలో ఏమైనా డిస్టర్బెన్సెస్ చార్ట్లో మన గ్రహాలు అటు ఇటుగా ఉంటే చెప్పలేం, కానీ వారు మాట్లాడుతుంటే మాట్లాడాలని కానీ, ఇంకా అంటే చూడాలి అని కానీ ఇట్లా ఉంటుంది. కానీ తెలియని భయం ఉంటుంది లోపల, ఏదో తెలియని భయం, ఆగం టెన్షన్, ఏదో లైక్ తప్పు చేసినామా అనేటువంటి భావన ఏదో ఉంటారు తెలియని. సో అది కొంచెము మానేసుకుంటే బెటర్గా ఉంటుంది. సో మొత్తం మీద వీరు ఫ్రెండ్స్ను చూస్తూ కానీ, చుట్టుపక్కల ఉండేటువంటి వారిని చూస్తూ కానీ సంబరపడిపోతుంటారు. వారు బాగుపడ్డారంటే అబ్బా పర్వాలేదు, ఓకే, అట్లాంటి పరిస్థితి. కానీ మనం వీరితో మాట్లాడలేము, వాదించలేము, ఎక్కువగా వాదిస్తూ ఉంటారు బాగా. అలాంటి పరిస్థితి ఉండేటువంటి వారు మరి ఈ యొక్క వృషభ రాశి వారికి మరి 2026 మరి యోగిస్తుందా యోగించదా అంటే ఇది ఒకటే విషయం. ఆగస్టు సెప్టెంబర్ లోపు ఏదున్నా మీరు సెటిల్మెంట్ కానీ ఏమన్నా స్థిరంగా ఉండాలి అని అనుకున్నా ఇదే. ఇక ఆగస్టు సెప్టెంబర్ వచ్చింది అంటే ప్యాకప్. ఖచ్చితంగా మీరు ఉండేటువంటి స్థానంలో అయితే మీరైతే ఉండరు, ఇక్కడ నుంచే రెడీగా. సో 2027 జూన్, జూలై, మన 2027 మార్చి, ఏప్రిల్ వరకు ఇక నేను ఇక్కడే ఉంటా అన్నా కూడా మెడల్ పట్టి బయటికి గంటేస్తారు. వృషభ రాశి వారికి అందరూ ఏం చెప్తున్నారు అంటే చాలా అద్భుతంగా ఉంది, విపరీతమైనటువంటి యోగంగా ఉంది, ఎక్సలెంట్గా ఉంది. రాబోయే సంవత్సరన్నర పాటుగా మీరు పట్టిందల్లా బంగారం, చాలా బాగుందని చెప్తున్నారు. వృషభ రాశి వారందరికీ కూడా ఇదే జరుగుతుంది. ఓపెన్ ఛాలెంజ్, వాళ్ళు చూసుకొని కింద కామెంట్ పెట్టుకోండి. కనుక వృషభ రాశి వారికి భార్యాభర్తలలో గొడవలు ప్రారంభం కాబోతున్నవి రాబోయే రోజులలో. మనం ఇప్పుడు ఎక్కడ ఫిబ్రవరిలోనే ఉన్నాం. మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 7 months ఉంది మీరు స్టార్టప్ కావడానికి, అంటే లేచిన స్టాండ్ కావడానికి. మీరు ఏదైనా ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, లేదా బిజినెస్ రిలేటెడ్ కానీ ఇంకేమైనా చేయాలి అని అనుకుంటే మొదలు పెట్టేసుకోండి. అంటే ఈ లోపే కనుక చేసుకుంటే బాగుంటుంది, చేసుకోండి. అలా తర్వాత మటుకు జాగ్రత్తగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ టైంలో చేసేది చేయకుండా మీరు ఆ టైంలో చేస్తే లాస్ అవుతుంది. కనుక మరి ఈ టైంలోనే చేసుకునే ప్రయత్నం చేయండి. వివాహ ప్రయత్నాలు ముందుకు వెళ్తాయి ఖచ్చితంగా కూడా. ఎంత ట్రై చేసినా వివాహాలు అవ్వటం లేదు అని అనుకునేటువంటి వారు తప్పకుండా వ్యక్తిగత చార్ట్ను చెక్ చేసుకోవాలి. మరి ఎందుకు? సప్తమ స్థానం ఏమిటి, 2వ భావం ఏమిటి, 12వ భావాలలో ఎవరున్నారు, ఆ దశ అంతర్దశలు ఏమైనా వస్తున్నాయా లేవా, మరి అక్కడ ఉండేటువంటి ఆ గ్రహాలు ఏ నక్షత్రాలలో ఉన్నవి, అవి ఎన్ని డిగ్రీస్లో ఉన్నవి, వాటిపై ఏమన్నా పాపగ్రహాల దృష్టి కానీ శుభగ్రహాల దృష్టి ఉందా, ఇదంతా చెక్ చేసుకొని నవాంశ ప్రకారంగా ఏ విధంగా ఉంది అన్నీ చెక్ చేసుకొని ముందుకు వెళితే ఏం చేస్తే పరిహారం ఓకే డన్ ఇదా చేసుకుంటే సింపుల్గా అయిపోతుంది. వృషభ రాశి వారు వీరు 7 సప్త శనివారాల వ్రతాన్ని ఆచరించాలి, అత్యంత అద్భుతంగా ఉంటుంది. ఇక ఈ వృషభ రాశి వారికి ఇంకను చూసుకున్నట్టయితే ఉదాహరణకు చెప్తున్నాను, ఉదాహరణగా అంటే ఇది జరిగింది, SR పెట్టండి కింద ఛాలెంజ్ చేసి చెప్తున్నా.
వా వి వు వే అక్షరాలు ఏవైతే ఉన్నాయో వీరు ఈ అక్షరాలతో మొదలయ్యేటువంటివి. మళ్ళీ చెప్తున్నాను, మనకు ఓ వా వి వు అక్షరాలతో ఉండేటువంటి పేర్లు కలిగినటువంటి వారు 2018 ఆగస్టు నుండి 2020 ఆగస్టు లోపు, ఓకే, 2018 ఆగస్టు, 2019 ఆగస్టు, 2020 ఆగస్టు, ఈ గడిచిన 2 సంవత్సరాలలో మీకు జరిగిన డ్యామేజ్, మీకు జరిగినటువంటి ఇబ్బందులు, మీకు ఏర్పడినటువంటి అవమానాలు, మీకు ఏర్పడినటువంటి హెల్త్ ఇష్యూస్, సో ఇంకొక 1 year వెనక్కి వేసుకున్నా పర్వాలేదు అవసరమైతే. 17 ఆగస్టు, 18 ఆగస్టు, 19 ఆగస్టు అంతే, కొంచెం ఒక 6 నెలలు అటు ఇటుగా స్థాన చలనాలని, ప్రదేశ మార్పులు అని, విపరీతమైన మనీ రిలేటెడ్ ఇబ్బందులు కానీ, ఇదే సమయంలో మార్కెట్లో మనం పరిచయంలోకి రావడం కానీ, ఎవరైనా పరిచయం అవ్వడం కానీ, సినీ ఇండస్ట్రీలో మరి ఈ పేర్లు కలిగినటువంటి వ్యక్తులకు కొంత ఇబ్బందులు, హీరోయిన్లకు, ఇలా ప్రొడ్యూసర్లు అయితే పెద్ద మొత్తంలో లాస్ అయిన దాఖలాలు, ఇలాంటివి చాలా ఉన్నవి. కనుక సో తప్పకుండా విశేషంగానైతే వీరు సప్త శనివారాల వ్రతం చేసుకుంటూ ఉండండి. మరి వీరికి కూడా తప్పకుండా ఆగస్టు సెప్టెంబర్ దాటిన తర్వాత మ్యాక్సిమం ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ అంతే, ఈ టైం వరకే ఓపికగా ఉండండి. ఈ టైం దాటింది అంటే మాత్రం బ్యాడ్ టైం స్టార్ట్. సో ఏదున్నా ఈ లోపే, ఆరోగ్యానికి సంబంధించింది కానీ, వివాహం కానీ, విదేశీ ప్రయాణాలు కానీ, ఉద్యోగం కానివ్వండి, రావాల్సిన ధనానికి సంబంధించి కావని, ఏమైనా లోన్స్ పెట్టడం కావచ్చును, ఈ లోపే భార్యాభర్తలలో అనుమానాలు కానీ మొదలవ్వడం కానీ, ఇవన్నీ వీటన్నిటికీ చెక్ పెట్టాలి అనుకుంటే ఒకసారి అయితే వ్యక్తిగత జాతకాన్ని చెక్ చేసుకోండి.